సీఎం రమేష్ టీడీపీ నుంచి బీజేపీకి మారిన నాయకుడు, పారిశ్రామికవేత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేత, పెద్ద లాబీయిస్ట్ అన్న పేరు కూడా ఉంది. ప్రజాబలం లేకపోయినా కూడా ధనబలంతో రాజకీయాలు చేయగల దిట్ట, పార్టీలకు మంచి ఫినాన్షియర్ కూడా. భారీ కాంట్రాక్టులు చేసే సీఎం రమేష్ చాలా మంది రాజకీయ నాయకులకు దగ్గరయ్యారు. అందుకే 2014లో టీడీపీ ఓడిపోగానే తెలివిగా కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ అగ్రనాయకులకు ఆయన అత్యంత సన్నిహితుడు, చంద్రబాబుకు చాలా క్లోజ్. అందుకే పార్టీ మారినా కూడా ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ కోరలేదు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో సీఎం రమేష్ బీజేపీ తరపున అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. టఫ్ నియోజకవర్గంలో సునాయాసంగా గెలిచిన లోక్సభ అభ్యర్థి కూడా ఆయనే కావచ్చు. అదృష్టం బాగుంటే కేంద్ర మంత్రి అయ్యేవారు. మనోడే కదా, మంత్రి పదవి ఇవ్వకపోతే ఏమవుతుందని బీజేపీ అధిష్టానం అనుకున్నట్లుగా భావించాల్సి వస్తోంది. మంత్రి పదవి రాకున్నా సీఎం రమేష్ బాధపడలేదు. తన వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగితే చాలని ఆయన అనుకున్నారు. కేంద్రంలోని అనేక కమిటీల్లో సీఎం రమేష్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన నిత్యం ఏదో ఒక కమిటీతో పర్యటిస్తూ బిజీగా గడుపుతారు. ఈ క్రమంలో ఇటీవలే రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ టూర్ జరిగింది. అందులో సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ వెరైటీగా తోటి సభ్యులకు బహుమతులిచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ హ్యాంపర్ అందించారు. అందులో గ్రాము బంగారం, 100 గ్రాముల వెండి ఉందని సభ్యులు గుర్తించారు. ఈ కమిటీ బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు తిరిగి వెళ్లిన తర్వాత గిఫ్ట్ ప్యాక్ తెరిచి చూస్తే అందులో ఆ 2 ఖరీదైన వస్తువులు కనిపించాయి. కొందరు సంతోషించినా మరికొందరు కంగుతిన్నారు. ప్రజాప్రతినిధులకు ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇవ్వటం కరెక్టేనా అని కొందరు ప్రశ్నించారు. మాకెందుకు గిఫ్టులు ఇచ్చావని రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడైన బీహార్ ఎంపీ సుధామా ప్రసాద్ ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. బీహార్ ఎంపీ సుధామా మరో ప్రశ్నను లేవనెత్తారు. సీఎం రమేష్ తమకిచ్చిన బహుమతులను ప్రజాధనంతో ఇచ్చారా లేక సొంత డబ్బులతో ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయనకు అందజేసిన గిఫ్ట్ ప్యాక్ ను వెనక్కి పంపించేశారు. ఇలాంటి పనులు చేయవద్దని కూడా సుధామా పంపిన లేఖలో రాసినట్లు సమాచారం. ఇది సీఎం రమేష్ కు కొంత ఇబ్బందికర వ్యవహారమే అయ్యింది. లేఖ అందిన వారం 10 రోజుల తర్వాత అది లీక్ కావడంతో సీఎం రమేష్ కొంత అసహనానికి లోనైనట్లు కూడా తెలుస్తోంది. పైగా స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, అధికారులు బస చేయడానికి 5 స్టార్ హోటళ్లు వద్దని కూడా సుధామా ఆ లేఖలో ప్రస్తావించారట. ప్రజాసేవ చేయడానికి వచ్చాం గనుక ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దంటూ సీఎం రమేష్ కు ఆయన లేఖ రాయటం ఇప్పుడు సంచలనమయ్యింది. అంటే సీఎం రమేష్ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారని బీహార్ ఎంపీ చెప్పకనే చెప్పినట్లయింది. ఇప్పుడు ఈ లేఖ రైల్వే శాఖలో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా ఢిల్లీ వర్గాల్లో కూడా సంచలనమయ్యిందని చెప్పక తప్పదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.